మళ్ళీ అయితే మా వాళ్ళు కలిసినారు, అన్న మేము ఇట్లా పెట్రోల్ బంక్ వేయాలా అంటే సరేలే నేను ఉండాను, మీకేమని మీకు సాయం చేస్తాను అని చెప్పినాడన్న. చెప్పి మళ్ళీ 5 లక్షలు ఇప్పించుకున్న తర్వాత మళ్ళీ నాగేంద్ర అనే అతను పిలుచుకొని వచ్చి ల్యాండ్లే చూపించి మళ్ళీ వచ్చేసి ఫోటోలు అన్నీ తీసుకొని నాగేంద్రను మళ్ళీ ఇద్దరు వచ్చి సరేలే నేను చేస్తాను, నేను ఉండాను, మీకేం బంక్ అయ్యేదాకా నేనుండా మీకు తోడని చెప్పేసి ఇట్లా మోసం చేసినాడన్న. మోసం చేసి మమ్మల్ని ప్రతి ఒక్కరూ ఆడోళ్ళు మాట్లాడకూడదు, పిల్లల్లో మాట్లాడకూడదు. ఎక్కడ తిరిగి పెద్ద సద్దనప్ప మాట్లాడితేనే మాట్లాడతా, నేను చిన్న సద్దనప్ప మాట్లాడకూడదు, అయిపో భార్య మాట్లాడకు, పెద్ద సద్దనప్ప భార్య మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడకూడదు అన్న. డబ్బులా 2023 వరకు ఇచ్చినారు. 2021లో స్టార్ట్ చేసినారు, ల్యాండ్ అమ్మినారు వీళ్ళు. మేము పెట్రోల్ బంక్ ఇట్లా వేయించుకోవాలనుకుంటే వీళ్ళు ల్యాండ్ అమ్మినారు. మేము కొన్ని అప్పులు చేసినాము, అప్పులు చేసి కానీ ఇచ్చినాము, ల్యాండ్ అమ్మింది కాదని అప్పులు చేసి కానీ ఇచ్చినాము. వాళ్ళ అప్పులలో వచ్చి వాళ్ళ దగ్గర నాగేంద్ర దగ్గర అయితే నువ్వు అడిగే సంబంధం ఏముంది, మేము వారాలు చెప్తాం, వారం చెప్తాం, నెలలు చెప్తాం, మేము తిప్పుకుంటాం, నువ్వేం సంబంధం, డబ్బులు ఇచ్చిన వాళ్ళని వాళ్ళని అడుకో, నన్ను వచ్చి నీకేం సంబంధం అంటాడు. వాళ్ళని తోలుకొని పోతే మాకు వడ్డీలు కట్టలేక మేము అడిగకపోతే మీరు ఆటోళ్ళు అడిగే సంబంధమే లేదు మీరు అంటాడు. మళ్ళీ మా మీదే కేసు పెట్టినాడు, వాళ్ళు కొట్టేకి వచ్చినారు, చంపేకి వచ్చినారు అని కేసు పెట్టినాడు. డబ్బులు ఒకటి అడిగినారు వాళ్ళు, అంతే. ఇంకెవరు ఏం మాట్లాడకూడదంట. ఎక్కడ తిరిగి ఏందన్నా అనుకుంటూ పోతే పెద్ద సద్దనప్పని ఒకరినే మాట్లాడమంటాడు. చిన్న సద్దనప్ప మాట్లాడకూడదు, చిన్న సద్దనప్ప భార్య మాట్లాడకూడదు, పెద్ద సద్దనప్ప భార్య మాట్లాడకూడదు. ఏదానికి అనంతపురం జిల్లా ఆత్మకూరు గ్రామం, ఆత్మకూరు మండలం నుంచి మేము వస్తున్నామండి. మేము 2020లో ఎంఆర్పిఎస్ నాయకుడు మల్లయ్య అని ఒక వ్యక్తిని కాంటాక్ట్ అయ్యాం. పెట్రోల్ బంక్ కోసం వేయాలని కాంటాక్ట్ అయ్యాం. ఆయన ఓకే చేస్తాను అని మా దగ్గర ఒక 5 లక్షలు ఇప్పించుకున్నాడు. తర్వాత ఆయన ఏదో బిజీ షెడ్యూల్ వల్ల ఇక్కడ నేను కొద్ది బిజీ షెడ్యూల్ వల్ల బిజీలో ఉంటాను, నాకు కొద్ది షెడ్యూల్ చాలా ఉంటాయి అని చెప్పి నాగేంద్ర అని 5 రోడ్లో 15th క్లాస్లో ఉంటాడు, బడమల నాగేంద్ర. ఆయనకి కాంటాక్ట్ అయ్యి ఆయన కల్పించినాడు. ఆయన చేస్తా అని దఫాల వారీగా మా దగ్గర 5 లక్షలు ఒకసారి, 10 లక్షలు ఒకసారి అమౌంట్ ఇప్పించుకున్నాడు. అట్లా దఫాల వారీగా 61 లక్షలు ఇప్పించుకున్నాడు సార్. తర్వాత మీ పిల్లలకు జాబ్ చెప్పిస్తా అని చెప్పి ఒకరి దగ్గర 8 lakhs, ఒక దగ్గర 7 lakhs, ఒక దగ్గర 6 లక్షలు, అట్లా 21 లక్షల దాకా ఇప్పించుకున్నాడు. ఆయన ఆ అమౌంట్ ఇప్పించుకొని ఇండియన్ హ్యూమన్ రైట్ ఫోకస్ కౌన్సిలర్గా అమౌంట్ కట్టించుకొని ఆయన 1 సంవత్సరం దాకా అది పోస్ట్ తెచ్చుకున్నాడు ఆయన. మేము ఇప్పుడు అమౌంట్ అడగడానికి వెళ్తే మేము అమౌంట్ అడగడానికి వెళ్తే మా మీదే 4th round పోలీస్ స్టేషన్లో మా మీద కొట్టినామని, రామ్నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కొట్టినామని, మా మీదే ఫిల్తీ లాంగ్వేజ్ జరిచి మేమే ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడినట్లు అని. తర్వాత మా నాన్నని లాగి దాంట్లోకి వాళ్ళ చెల్లెని తిట్టినాడు, వాళ్ళ అమ్మని తిట్టినాడని, వాళ్ళ చెల్లెని తిట్టినాడు, వాళ్ళ అమ్మని తిట్టినాడని చెప్పి మా మీదే ఇది చెప్పించి వాళ్ళ ఇంట్లో పిలుచుకొని వాళ్ళ ఇంట్లో లేడీస్ ఆడవాళ్ళ దగ్గరగా తిట్టించి మమ్మల్ని తిట్టించాడు. అమౌంట్ అడదాం వెళ్తే మీరెవరు, నేను హైకోర్టులో తీసుకుంటాను, మేము హైకోర్టులో చూసుకుంటానని చెప్పాడు. పెట్రోల్ బంక్ మీకు ఇదే పెడతాము, ఇది పెట్రోల్ బంకు. మా దగ్గర ఈ స్టాంప్ కూడా అమౌంట్ కట్టినట్లు. ఇది పెట్రోల్కు ట్యాంకులు వచ్చాయి, హోస్కోట్లో ఉన్నాయి, హోస్కోట్లో చెక్ పోస్ట్లో ఉన్నాయి, అక్కడ లాక్ అయిపోయినాయి, మీరు అమౌంట్ కట్టి రిలీజ్ చేస్తారు వాళ్ళు అని చెప్పి మా దగ్గర చాలా అమౌంట్ చేస్తున్నారు. పోయిన ప్రతిసారి, విజయవాడ పోయిన ప్రతిసారి, హైదరాబాద్ పోయిన ప్రతిసారి, బెంగళూరు పోయిన ప్రతిసారి మీ పని మీదే పోతుందని చెప్పి లీటర్లు పెట్రోల్ కోసం వేలు తీసుకున్నాడు మా దగ్గర.